నమస్తే, వెల్కమ్ టు మిత్ర తెలుగు టీవీ. నంద్యాల జిల్లా సంచామల మండలం బొందలదిన్న గ్రామంలో కూరగాయల డబ్బులు చెల్లించే విషయం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గత నెల నవంబర్ 22వ తేదీన ఉదయం చెంచుల జ్యోతి అనే మహిళ బొందలదిన్న గ్రామంలో కూరగాయలు కొన్న అనంతరం డబ్బులు ఆమె భర్త ఫోన్ పే చేస్తాడని చెబుతుండగా అక్కడే ఉన్న ప్రసాద్ నీసు చెన్నయ్యతో మోటార్ సైకిల్ పాతదైపోయిందని ప్లాస్టిక్ బిందెలు కొనేవాడికి వేస్తే ఫోన్ పే కొడతాడని ఎగతాళిగా మాట్లాడడంతో అవమానకరంగా భావించిన జ్యోతి ఇంటికి వెళ్లి తన అన్న సుంకేసుల యేసుదాసు భర్త పుల్లయ్యలకు విషయం చెప్పడంతో అదే రోజు రాత్రి ఒక శుభ కార్యక్రమంలో పాల్గొన్న వీరు రాళ్లతో తలలపై దాడి చేసుకున్నారు. ఇరువురికి రక్తగాయాలు కావడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నంద్యాల జిల్లా డీఎస్పీ వెంకటరామయ్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. 9 మంది కలిసి తమ చేతుల్లో కట్టెలు గొడ్డళ్ళు అన్ని పట్టుకొని వీరిపైకి దాడికి పోయి నీసు ప్రసాదం చెప్పాలని చెప్పేసి నిశ్చయించుకొని దాడి చేస్తుంటే ఈ నడుపు చెన్నయ్య, నీసు ప్రసాద్, కాంతమ్మ, అశోకులకి గాయాలు తగ్గుతూ ఉన్నాయి. వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అదే సమయానికి నీసు చంద్రశేఖర్ అని చెప్పేసి రెండు పార్టీలకు కావాల్సిన వ్యక్తి ఇతను విడిపించడానికి పోతే ఇతను కూడా వాళ్ళకి సంబంధించిన వాడే అని చెప్పేసి ఈ అడ్డం పోయి విడిపించడానికి పోయినారు. నీసు చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఈ ముద్దాయిలంతా కలిసి ట్రాక్టర్తో, అందులో ముఖ్యంగా వంశీ అనే వ్యక్తిని ఇదే గుద్దేశేఖర్ అని చెప్పేసి వాడికి చెప్పడంతో ఈ ట్రాక్టర్ వచ్చేసి యేసుదాస్ ట్రాక్టరు, అంటే చెంచుల జ్యోతి వాళ్ళ అన్నది. ఈ ట్రాక్టర్తో గుద్దేయి అని చెప్పేసి చెప్పడంతో ఆ కలిగిన గాయాల వల్ల ఈ నీసు చంద్రశేఖర్ అనే వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. 22వ తారీఖు నవంబర్న జరిగింది సంఘటనకి. 21వ తారీఖు డిసెంబర్న, అంటే 21/12/2023వ తేదీన అతను చికిత్స పొందుతూ ఈ సర్కంఫరెన్స్ ఇంజరీస్ అంటే ఆ గాయాల ప్రభావం వల్ల అతను చనిపోవడం జరిగింది. సో ఈ ముద్దాయిల 9 మందిని మన సిఐ గారు రామాంజనేయులు, తర్వాత ఎస్ఐ ప్రతాప్ మరియు వారి సిబ్బంది ఈరోజు అనగా 30వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖున 2:30 గంటలకు ఈ ముదిగేడు టర్నింగ్ దగ్గర వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వారిని జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తము కోయిలకుంట మ్యాజిస్ట్రేట్ గారి వద్దకు పంపించడం జరిగింది. కేవలము ఒక చిన్న సెటైర్, ఒక స్త్రీ ఏదో సరదాగా మాట్లాడిన మాట ఒకరికోరు దాన్ని అవమానంగా ఫీల్ కావడము, ఆ అవమానంగా ఫీల్ కావడమే కాకుండా మరి దానిపైన మరి ఒకరికోరు అంటే అగ్రివేట్ అయిపోయి రాత్రికంతా ఒకరికోరు కొట్టుకునేదాకా రావడము, వాళ్ళ గాయాలు తగినాయని చెప్పేసి మరి 2 గుంపులు ఊళ్ళో గుంపులుగా వచ్చి అందరూ కలిసి ఒకరికోరు కొట్టుకునే క్రమంలో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే పొద్దున చెంచుల జ్యోతిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడాడో ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతో అతనిపైన దాడి చేసే పోతూ ఉంటే అతను అతని బంధువుల పైన ఈ నీసు చంద్రశేఖర్ అనే వ్యక్తి విడిపించడానికి పోయాడు. సో ఇతన్ని కూడా పక్కనే వీళ్ళు అటాక్ చేస్తున్న వాళ్ళు ట్రాక్టర్తో గుద్దడంతో ఆ ట్రాక్టర్తో గుద్దిన గాయాల వలన ఇతను కోరుకోలేక చనిపోయినాడు. సో ఒక చిన్న విషయం కూడా మాట పెరిగిన విషయం ఎంతవరకు దారితీస్తుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే అంటే ముద్దాయిలు ఇప్పుడు ఈ కేసులో ఆ చిన్న విషయానికి వీళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోవడం, అవమానకరంగా ఫీల్ కావడము, ఆ చిలికి గాలివానగా మారడం, ఇవన్నీ కూడా ఒక మనిషి హత్య వరకు దారి తీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు అని చెప్పి పత్రికా ముఖ్యంగా